మొరాయింపు, ఘర్షణలు, ఒక మోస్తరు పోలింగ్ ఇవి రెండు దశల ఎన్నికల చిత్రం. ఇంకో దశ పోలింగ్కు సిద్ధమవుతోంది దేశం. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ సహా 12 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి 2 దశల్లో కనిపించని స్పష్టత ఈ దశలో రావచ్చంటున్న విశ్లేషకుల అంచనాల మధ్య 115 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. మూడో విడత లోక్సభ ఎన్నికల కోసం ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మొత్తం 116 నియోజకవర్గాలకు సంబంధించి రేపు పోలింగ్ అనేది కూడా జరగనుంది. ఇప్పటికే మొదటి విడతలో 93, అదేవిధంగా రెండో విడతలో 97 నియోజకవర్గాలకు పోలింగ్ అనేది కూడా జరిగింది. మూడో విడతలో 116 నియోజకవర్గాలకు పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. మొత్తం మీద కూడా 300 పైగా నియోజకవర్గాలతోటి మూడో విడతతో కలుపుకొని పోలింగ్ అనేది పూర్తవుతుంది. కాబట్టి కేంద్రంలో ఏ పార్టీకి మొగ్గు ఉండనున్నది అనేది కూడా కొంత స్పష్టమయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో మూడో ఘట్టానికి తెరలేచింది. 14 రాష్ట్రాల్లో 115 లోక్సభ నియోజకవర్గాలకు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు ఎంతో మంది ప్రముఖులు మూడో దశ పోలింగ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అసోంలో 4, బీహార్లో 5, ఛత్తీస్గఢ్లో 7, గుజరాత్లో 26, గోవాలో 2, జమ్మూ కాశ్మీర్లో 1, కర్ణాటకలో 14, కేరళలో 20, మహారాష్ట్రలో 14, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 10, దాద్రా హవేలీలో 1, డయ్యూలో 1, పశ్చిమ బెంగాల్లో 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక రెండో దశలో వాయిదా పడ్డ త్రిపుర ఈస్ట్, తమిళనాడులోని వేలూరు పార్లమెంట్ స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది. కేరళలోని 20 లోక్సభ స్థానాల్లో ముక్కోనపు పోటీ నెలకొంది. సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, కాంగ్రెస్తో కూడిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్, ఈ 2 చిన్న పార్టీలతో జతకట్టిన బీజేపీ అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తున్నాయి. కర్ణాటకలోని 28 లోక్సభ స్థానాల్లో రెండో దశలో సగం సీట్లకు పోలింగ్ జరిగింది. మిగిలిన 14 స్థానాలైన చిక్కోడి, బేళగావి, బాగల్కోట్, బిజాపూర్, హవేరీ, ధార్వాడ్తో పాటు ముంబై, కర్ణాటక ప్రాంతంలోని గుల్బర్గా, బీదర్, రాయచూర్, బళ్ళారి, కొప్పళ, శివమొగ్గ, దావనగిరే, ఉత్తర కన్నడ స్థానాలకు మూడో దశలో పోలింగ్ జరగనుంది. వివో ఐపీఎల్ చరిత్రలో